అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7th క్లాస్ ఇంగ్లీషు సెమిస్టర్ 1కి సంబంధించి ఫస్ట్ యూనిట్ చూడబోతున్నాము. హనీ బ్లూమ్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 1. ఇక్కడ మనకు యూనిట్ 1 వచ్చేసరికి లెర్నింగ్ టుగెదర్, యూనిట్ 2 విట్ అండ్ హ్యూమర్, యూనిట్ 3 డ్రీమ్స్ అండ్ డిస్కవరీస్, 4 వచ్చేసరికి మనకు మైండ్ మ్యాప్ ఇచ్చారు. ఇక్కడ యూనిట్ 1లో మనకు 3 parts ఇచ్చారు. ఫస్ట్ వన్ ద డే ద రివర్ స్పోక్, సెకండ్ వన్ ట్రై అగైన్, థర్డ్ 3 days టు సీ. ఈ విధంగా ఇక్కడ మనము లెసన్లోకి వెళ్ళిపోతే యూనిట్ 1 లెర్నింగ్ టుగెదర్లో మనకు లెర్నింగ్ అవుట్కమ్స్ ఇచ్చారు. లెర్నర్స్ విల్ బీ ఏబుల్ టు అని ఇక్కడ ఏమేమి నేర్చుకోవాలి అని ప్రతి ఒక్కటి ఇచ్చారు. నెక్స్ట్ ద డే ద రివర్ స్పోక్, లెటస్ డూ దీస్ యాక్టివిటీస్ బిఫోర్ వీ రీడ్. మనము లెసన్లోకి వెళ్ళే ముందు ఈ యాక్టివిటీస్ చేయమన్నారు. కళ్ళు మూసుకొని చుట్టూ సౌండ్స్ ఏమన్నా ఉన్నాయా, ఆ సౌండ్స్ ఏమేమి సౌండ్స్ అవన్నీ మనము క్లాస్లో షేర్ చేసుకుంటూ టీచర్ అడిగే క్వశ్చన్స్కి సమాధానం చెప్తూ ఉండాలి. సెకండ్లో వచ్చేసరికి ఇక్కడ 2 lines ఇచ్చారు. ఆ లైన్స్ నుంచి మనము క్వశ్చన్ ఆన్సర్స్ తయారు చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి లెటస్ రీడ్. ఇక్కడ ఒక అమ్మాయి పిక్చర్లో కనపడుతుంది కదా, ఈ అమ్మాయి పేరు జాహ్నవి. జాహ్నవి ఏడుస్తూ నది దగ్గర కూర్చుంది. ఈ సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ పైనుంచి ఒక పిట్ట కిందకి వస్తుంది. అలాగే పక్కన ఒక గ్రీన్ కలర్లో బల్లి ఉంది. ఇక్కడ నది దగ్గర అమ్మాయి ఏడుస్తూ ఉంది, పైన చిలుక ఎగురుతూ ఉంది. ఇది మనకు పిక్చర్లో ఉన్నటువంటి మనము చూసేటువంటి పిక్చరు. ఇక్కడ మనకు లెసన్లోకి వెళ్ళిపోతే ఏ బిగ్ బ్రైట్ టీయర్ స్ప్లాష్డ్ డౌన్ హర్ నోస్. అంటే ఒక కన్నీటి చుక్క, మెరుస్తున్నటువంటి కన్నీటి చుక్క ఆమె ముక్కు నుంచి అట్లా జారుతూ ఉంది. అండ్ అనదర్, అలా ఒక్కొక్కటి జారుతూ ఉంది. ఏ కింగ్ ఫిషర్ స్వెప్ట్ డౌన్. ఒక కింగ్ ఫిషర్ అంటే ఒక లకుముకి పిట్ట అప్పుడే కిందకి దిగుతూ ఉంది. ఇట్స్ వింగ్స్ అండ్ ఆరో ఆఫ్ బ్లూ ఇన్ సన్లైట్. ఆ సన్లైట్లో దాని యొక్క రెక్కలు అనేవి మెరుస్తూ ఉన్నాయి. And a green lizard slithered down to the river's edge to bask in the sun. ఇక్కడ ఆకుపచ్చ రంగు బల్లి సూర్యకాంతిలో సేద తీరడానికి నది అంచుకు వచ్చింది. ఇక్కడ మనకు రెడ్ కలర్లో ఉన్నటువంటి ఈ వర్డ్స్ వచ్చేసరికి మనకు సైడ్ ఇచ్చారు చూడండి మీనింగ్స్. స్ప్లాష్డ్ అంటే ఫెల్ ఇన్ ద డ్రాప్స్ మేకింగ్ ఏ సౌండ్. అలాగే స్లిదర్డ్ అంటే మూవ్డ్ బై ద స్లైడింగ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. నెక్స్ట్ దాని తర్వాత డియర్ సెడ్ ఏ స్లీపీ మర్మరింగ్ వాయిస్ వాజ్ ద మ్యాటర్. ఇక్కడ ప్రియమైన చిన్నారి ఏమైంది అని ఒక చిన్న స్వరం అనేది వినపడింది. అప్పుడు జాహ్నవి వాజ్ స్టార్ట్లెడ్. ఆమె ఆశ్చర్యపోయింది. బికాజ్ షీ వాజ్ షూర్ షీ హ్యాడ్ బీన్ క్వైట్ అలోన్. ఆ అమ్మాయికి తెలుసు నేను ఒంటరిగా ఉన్నాను అని. కానీ ఎక్కడి నుంచి వచ్చిందా స్వరం అని ఆశ్చర్యపోతుంది. ఇట్ కుడ్ బి హ్యావ్ బీన్ ద లిజర్డ్. అది ఏమైనా బల్లి కాకపోవచ్చు. కింగ్ ఫిషర్ లకుముకి పిట్ట, అది కాకపోవచ్చు. అలాగే ఇక్కడ పొదలలో కింగ్ ఫిషర్ వెదురు పొదల్లో తాను పట్టుకున్న చేపలను తింటుంది కదా, అదేమన్నా అయ్యుండొచ్చు, అది కాకపోవచ్చు. ఇట్ కుడ్ బి ద ప్యారెట్స్. చిలుకలు కూడా కాకపోవచ్చు. బికాజ్ ప్యారెట్స్ స్ట్రైక్డ్ అండ్ దిస్ వాజ్ ద సచ్ ఏ స్లీపీ వాయిస్. అవి చిలుకలు అరుస్తాయి కానీ ఇలా స్లీపీ వాయిస్లో కాదు కదా అని ఒకదాని గురించి అట్లా ఆలోచించుకుంటూ ఉంది. షీ లుక్డ్ అరౌండ్ హర్. ఆమె చుట్టూ చూసింది. దేర్ వాజంట్ ఏ సోల్ ఇన్ ద సైట్. ఆమె చుట్టూ చూసి కనుచూపు మేరలో ఎవరూ లేరు. ఆ అమ్మాయి పారిపోవాలనుకున్నది. షీ వాజ్ రాదర్ స్కార్డ్ అండ్ వాంట్ అవే టు రన్. అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నది. అప్పుడు యూ షుడ్ నాట్ క్రై, యు నో ద వాయిస్ వెంట్ ఆన్. ఆ విధంగా నువ్వు ఏడవకూడదు అని ఆ వాయిస్ వినపడుతూ ఉంది. అండ్ యూ రియల్లీ షుడ్ నాట్ బీ స్కేర్డ్. నువ్వు నిజంగా భయపడకూడదు. వెన్ యూ హ్యావ్ బీన్ కమింగ్ హియర్ టు సీ మీ ఎవ్రీడే. ప్రతిరోజు నన్ను ఇక్కడికి చూడడానికి వస్తావు కదా. వెల్ ఆల్మోస్ట్ ఎవ్రీడే, ప్రతిరోజు వస్తావు. షీ వాజ్ పజిల్డ్.
ఆమె ఈ విధంగా ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక స్వరం వినపడుతుంది. ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుందా అని జాహ్నవి చుట్టూ చూస్తుంది. చుట్టూ చూసి ఎవరు లేరు కదా అని భయపడుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఒక స్వరం వినపడుతుంది. నువ్వు ఏడవకూడదు, ఎందుకు భయపడుతున్నావు, నువ్వు ఈరోజు ప్రతిరోజు ఇక్కడికి వస్తూ ఉంటావు కదా అని నది చెప్తూ ఉందన్నమాట. నెక్స్ట్ ఈ అమ్మాయి ఏం జరిగిందో అంతా she was puzzled. It was such a voice like the river. It could be the river. ఆ అమ్మాయి సరే ఏం జరిగిందో చెప్పు అనేసరికి ఎవరా మాట్లాడేది నదేనా అని ఈ అమ్మాయి చూస్తూ ఉంది. వెల్ టెల్ మీ ఆల్ అబౌట్ ఇట్, త్వరగా చెప్పు ఏం జరిగిందో. సెడ్ ద రివరు మాట్లాడింది. ఫర్ ఇట్ వాజ్ ద రివర్ ఐ హ్యావ్ గాట్ టు హరీ టు రీచ్ టు సీ ది నీకు తెలుసు కదా నేను సముద్రం దగ్గరికి చేరుకోవాలి, త్వరగా చెప్పు నీ విషయం ఏమిటో చెప్పు అని నది అడుగుతూ ఉంది. దే వోంట్ లెట్ మీ గో టు స్కూల్. వాళ్ళు జాహ్నవి ఏం చెప్తుందంటే వాళ్ళు నన్ను స్కూల్కి పోనివ్వట్లేదు. ఐ ఆస్క్డ్ మై మదర్, నేను మా అమ్మని అడిగాను. వై కెనాట్ ఐ గో టు స్కూల్ లైక్ ఎత్తన్ అండ్ మీనా. ఎత్తన్ అంటే వాళ్ళ అన్నయ్య, ఆ అమ్మాయి అన్నయ్యని ఎత్తన్ అని పిలుస్తుంది. యాక్చువల్గా ఆ అబ్బాయి పేరు వచ్చేసరికి గోపి వాళ్ళ ఫ్రెండ్ మీనా ఎత్తన్ లాగా నన్ను ఎందుకు స్కూల్కి వెళ్ళనివ్వట్లేదు. అండ్ మదర్ హ్యాడ్ రిప్లైడ్ యు ఆర్ టూ స్మాల్. మదర్ ఏమని చెప్తుందంటే నువ్వు చాలా చిన్నదానివి. మేబీ లాటర్ బట్ షీ వాజ్ 5. కానీ అమ్మ ఏమని చెప్తుందంటే నువ్వు చాలా చిన్నదానివి, కొంతకాలం తర్వాత వెళ్ళు అని అమ్మ చెప్తుంది. కానీ తనకి 5 years. లిటిల్ రాము వాజ్ బర్న్ అండ్ మదర్ స్టిల్ సెడ్. చిన్న తమ్ముడు రాము పుట్టినప్పుడు కూడా అమ్మ తర్వాత సంవత్సరం వెళ్దువు కానీ అని చెప్పేదనమాట. రాము వాజ్ బర్న్ అండ్ మదర్ స్టిల్ సెడ్ మేబీ నెక్స్ట్ ఇయర్. జాహ్నవి మైండ్ యువర్ లిటిల్ బ్రదర్ వైల్ ఐ గో టు ద ఫీల్డ్స్. నేను పొలానికి వెళ్ళినప్పుడు చిన్న తమ్ముడిని చూసుకోమ్మా అని వాళ్ళమ్మ చెప్పేదనమాట. తర్వాత సంవత్సరం వెళ్దువుగానే అని చెప్పేది. నౌ షీ వాజ్ నియర్లీ 10. ఇప్పుడు ఆ అమ్మాయికి 10 సంవత్సరాలు. అంటే ఫస్ట్ వాళ్ళ అన్న, తర్వాత ఈ అమ్మాయి, తర్వాత వాళ్ళ రాము తమ్ముడు తర్వాత చూద్దాం లిటిల్ అప్పు, తర్వాత రాము, తర్వాత అప్పు. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరిని ఈ అమ్మాయి చూసుకుంటూ వస్తుందన్నమాట. కానీ ఈ అమ్మాయిని అయితే స్కూల్కి పంపించట్లేదు. హూ వాజ్ స్మాలెస్ట్, దే డోంట్ వాంట్ మీ. వాళ్ళకు నేను అవసరం లేదు. దే ఓన్లీ షీ స్టాప్డ్ విత్ ఏ షాప్. వాళ్ళకి కేవలము ఎవరు కావాలని ఆమె ఏడుస్తూ ఆపేసింది అనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసుకున్నట్లయితే ఐ ఆమ్ స్కేర్డ్ టు గో టు స్కూల్. నాకు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అండ్ ఐ ఆమ్ సో ఓల్డ్ నౌ. నేను ఇప్పుడు కొంచెం పెద్దదాన్ని అయ్యాను కదా. దే విల్ నెవర్ లెట్ మీ గో. వాళ్ళు నన్ను వెళ్ళనివ్వరా. బట్ ఐ వాంట్ టు గో. నాకైతే వెళ్ళాలని ఉంది. ఐ వాంట్ టు లెర్న్. ఐ వాంట్ లెర్న్ టు రియల్ లైక్ ఎత్తన్ అండ్ మీనా ఎత్తన్ లాగా నేను కూడా వెళ్ళాలి, చదువుకోవాలని ఉంది. జాహ్నవి కాల్డ్ హర్ బ్రదర్ ఎత్తన్. వాళ్ళ బ్రదర్ని ఎత్తన్ అని పిలుస్తుందని చెప్పుకున్నాం కదా. ఎత్తన్ మీన్స్ ఎల్డర్ బ్రదర్, బట్ హిజ్ రియల్ నేమ్ వాజ్ గోపి. అతని పేరు గోపి. ఐ వాంట్ టు నో వై స్పైడర్స్ ఆర్ ఎల్లో ఇన్ ఎల్లో ఫ్లవర్స్. నాకు ఈ విషయాలు తెలియాలి. పసుపు పువ్వులలో ఉండే పురుగులు ఉంటాయి కదా, అది పసుపు రంగులోనే ఎందుకుంటాయి. వై బ్యాంబూ ట్రీస్ రస్టిల్. వెదురు చెట్లు ఎందుకు సవ్వడి చేస్తూ ఉంటాయి. అదేవిధంగా వై ద మూన్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ బిహైండ్ ద హిల్స్. ఎందుకు చంద్రుడు ఎప్పుడు కొండల వెనక నుంచే వస్తాడు. అదేవిధంగా నెవర్ ద అదర్ వే. వై ద బేబీ ఫిష్ ఇన్ ద ఫీల్డ్ వాటర్ బికమ్స్ ఫ్రాక్స్. వై ఎందుకు పొలం నీటిలో ఉన్న చేప పిల్లలు తర్వాత కప్పలుగా ఎలా మారుతాయి. ఈ విషయాలన్నీ నాకు తెలుసుకోవాలని ఉంది అని జాహ్నవి ప్రతి విషయాన్ని నదితో చెప్పుకుంటూ ఉంటుంది. అప్పుడు స్టాప్ ఆగు సెడ్ ద రివరు ఆగు. యు మేక్ మీ బ్రీత్లెస్. నువ్వు నన్ను ఊపిరాడకుండా చేస్తున్నావు. సో మెనీ వేస్ ఐ కెన్ టెల్ యూ వేర్ ద మూన్ గోస్. నది ఏమని చెప్తుందంటే ఎన్ని ప్రశ్నలు అడిగావో నన్ను కొంచెం ఊపిరి తీసుకొనివు. చంద్రుడు ఎక్కడికి వెళ్తాడో నేను నీకు చెప్పగలను.
ద రివర్ సెడ్ కాన్స్పిరేషనల్లీ. ఈ విధంగా రివర్ ఏమని చెప్తుందంటే చిన్నగా రహస్యంగా చెప్తుందన్నమాట. ఇట్ గోస్ డౌన్ టువర్డ్స్ ద సీ. చంద్రుడు సముద్రం వైపుకు వెళుతాడు. ఐ హ్యావ్ సీన్ ఇట్ ఆల్వేస్ టేక్ ద సేమ్ వే ఓవర్ ద మౌంటైన్స్ అండ్ డౌన్ ద సీ లైక్ మీ. చంద్రుడు ఎప్పుడు సముద్రం వైపుకు వెళ్తాడు, నేను చూశాను. చంద్రుడు ఎల్లప్పుడూ అదే మార్గంలో వెళ్తాడు, పర్వతాల మీదుగా నాలాగా సముద్రం వైపుకు అని నది చెప్తుందనమాట. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వీటికి మనము ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. వాట్ వాజ్ ద జాహ్నవీస్ డ్రీమ్ ఏంటి? వాజ్ ఇట్ ఇంపార్టెంట్ టు హర్? వై? అది ఆమెకి ఇంపార్టెంటా, ఎందుకు? సెకండ్ క్వశ్చన్, డూ యూ థింక్ ద రివర్ కెన్ హెల్ప్ హర్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ హర్ డ్రీమ్? హౌ? రివర్ నిజంగా ఆమె యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి హెల్ప్ చేసిందా, ఎలా? నెక్స్ట్ పార్ట్ 2కి వెళ్ళినట్లయితే సెకండ్ పార్ట్, ఈవెన్ లిటిల్ రాము గోస్ టు స్కూల్. ఈవెన్ లిటిల్ రాము, చిన్న రాము కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు. ఈవెన్ లిటిల్ రాము గో టు స్కూల్ సెడ్ జాహ్నవి. పిటి ద స్కూల్ ఈజ్ నాట్ బై ద సీ. అయితే నది ఏమని చెప్తుందంటే నిన్ను కూడా నేను తీసుకెళ్ళగలను, అయితే స్కూల్ అనేది సముద్రం దగ్గర లేదు. దెన్ ఐ కుడ్ బి టేక్ యూ అలాంగ్ బట్ ఐ సపోజ్ ఐ కుడ్ నాట్ రియల్లీ. యూ వుడ్ గెట్ యువర్ ఫీట్ వెట్ అండ్ దట్ వుడ్ నెవర్ డూ. ఐ ఆమ్ అఫ్రైడ్ దిస్ ఓన్లీ వన్ థింగ్ యూ కెన్ డూ. అయితే నేను నిన్ను వెంట తీసుకెళ్ళగలను, కానీ చంద్రుడిని చూపలేననుకుంటున్నాను, ఎందుకంటే సముద్రంలో నీ పాదాలు తడిసిపోతాయి కదా. నువ్వు చేయగలిగేది ఒక్కటేనని నేను అనుకుంటున్నాను అని చెప్తుందనమాట. అంటే ఈమె అడిగిన ప్రతి డౌటు నా దగ్గర అయితే లేదు, కానీ చంద్రుడు ఎక్కడికి వెళ్తాడో నాకు తెలుసు, అక్కడికి నిన్ను తీసుకెళ్ళగలను, కాకపోతే నువ్వు తడిచిపోతావు అని చెప్తూ ఉంటుందన్నమాట నది. ఇంకా ఏమైనా చేయగలనా? కెన్ ఐ డూ సంథింగ్ ఆస్క్డ్ జాహ్నవి. నేను ఏదైనా చేయగలనా అని జాహ్నవి అడిగింది. సరే, వెల్ ఇట్స్ అప్ టు యూ సెడ్ ద రివర్. అది నీ నిర్ణయము, నువ్వేం చేయాలో అది నీ నిర్ణయము. సీమ్స్ టు మీ లిటిల్ గర్ల్స్ కెన్ డూ యాజ్ మచ్ యాజ్ లిటిల్ బాయ్స్. ఆడపిల్లలు మగపిల్లల్లాగా ఏదైనా చేయగలరు. దే స్విమ్ యాజ్ ఫాస్ట్ యాజ్ లిటిల్ బాయ్స్. వాళ్ళు కూడా ఈదగలరు. అలా యూ జస్ట్ స్లిప్ అలాంగ్ వన్ మార్నింగ్ అండ్ sit there in the school and listen to what's the going on and maybe the teacher will let you stay. నువ్వు మగపిల్లల్లాగా వేగంగా ఈదగలవు. ఒకరోజు ఉదయాన్నే ఎవరు చూడకుండా పాఠశాలలో కూర్చో, ఏం జరుగుతుందో విను, బహుశా నిన్ను ఉపాధ్యాయులు కూడా గమనిస్తారు అని చెప్తుందన్నమాట నది. సరే, ఐ కుడ్ నాట్ గాస్ప్డ్ జాహ్నవి. నేను చేయలేను అని జాహ్నవి కొంచెము నిరాశగా చెప్తుంది. ఐ కుడ్ నాట్. దే హ్యాడ్ స్కేర్ మీ, దే హ్యాడ్ చేజ్ మీ అవుట్. వాళ్ళు నేను చేయలేను, వాళ్ళు నన్ను భయపడతారేమో, వాళ్ళు నన్ను తరిమి కొడతారేమోనని జాహ్నవి చెప్తూ ఉందన్నమాట. ద రివర్ లాఫ్డ్. రివర్ ఏం చేసింది? నది నవ్వుతూ ఉంది. యూ స్కేర్డ్. నువ్వు భయపడతావా? రివర్ సెడ్, వెన్ యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ గ్రీన్ లిజర్డ్. నువ్వు బల్లికి భయపడలేదు. ఆర్ స్నేక్ ఇన్ ద బ్యాంబూ క్లమ్. నువ్వు పాముకి భయపడలేదు. అలాగే బిగ్ ట్రైన్స్ ర్యాటింగ్ పాస్ట్ ద బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మీద అంత పెద్ద శబ్దంతో ట్రైన్స్ వెళ్తున్నాయి, ఆ సౌండ్కి నువ్వు భయపడలేదు. ఐ ప్రిఫర్ షిప్స్ సెడ్ ద రివర్. ఈ విధంగా నువ్వు దేనికి భయపడలేదు, నువ్వెందుకు భయపడుతున్నావు అని అడుగుతుంది. అయితే నాకు కూడా షిప్పులు అంటే ఇష్టము అని నది చెప్తుంది. జాహ్నవి నెవర్ న్యూ ద స్నేక్ లైక్ ద బాంబూ క్లేవ్. అక్కడ పాము ఉందని జాహ్నవికి తెలియదు. ఇవన్నీ తెలియదు కాబట్టి భయపడకుండా అక్కడ కూర్చుందనమాట. అయితే నాకు పడవలంటే ఇష్టమని నది చెప్పింది కదా. వాట్ ఆర్ షిప్స్? షిప్స్ అంటే ఏంటి అని జాహ్నవి అడిగింది. బిగ్ బోట్స్ అంటే పెద్ద పడవలు. షిప్స్ అంటే పెద్ద పడవలు. సెడ్ ద రివర్ ఈ విధంగా చెప్పింది. సో బిగ్ దట్ దే కెన్ టేక్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. చాలా ఎక్కువ మంది ప్రజలను తీసుకెళ్తుంది. అండ్ దే సైల్ అలాంగ్ ద సీ విత్ లైట్స్ దట్ షైన్ ఆల్ నైట్.
పెద్ద సముద్రము వెంట ప్రయాణిస్తూ ఉంటాయి. రాత్రంతా అవి విద్యుత్ దీపాలతోటి నది సముద్రపు వెంట ప్రయాణిస్తూ ఉంటాయని నది చెప్తూ ఉందన్నమాట. అప్పుడు జాహ్నవి హెల్డ్ హర్ బ్రీత్, కొంచెం ఊపిరి బిగబట్టి విల్ దే కమ్ హియర్, అవి ఇక్కడికి వస్తాయా? షీ ఆస్క్డ్, ఆమె అడిగింది. ఐ ఆమ్ అఫ్రైడ్ నాట్ సెడ్ ద రివర్, నాకు తెలిసి అవి ఇక్కడికి రావు. టూ లార్జ్, అవి పెద్దగా ఉంటాయి. యు నో చందూస్ క్యాటమరాన్ ఈజ్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ. అయితే చందు మాత్రము ఏదో ఒక, నాకు తెలిసి అవి ఇక్కడికి రావు. క్యాటమరాన్ అంటే ఏంటంటే ఒక రకమైన పెద్ద పడవ. చందు యొక్క పడవ నాలో సరిపోతుంది. చందు నిన్ను ఏదో ఒక రోజు దే హ్యాడ్ నెవర్ లెట్ మీ వెయిల్ ద జాహ్నవి ట్రై గో టు స్కూల్ ఫస్ట్ సెట్ ద రివర్ రిమెంబర్ ఇట్స్ అప్ టు సీ. చందు నిన్ను ఏదో ఒక రోజు ఓడని చూపించడానికి తీసుకెళ్తాడు. ఇక్కడ చందు అంటే ఆ పడవ నడిపే వ్యక్తి, క్యాటమరాన్ అనే పడవ నడిపే వ్యక్తి అనమాట. ఎప్పుడోసారి నిన్ను తీసుకెళ్తాడు అని నది చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్లయితే జాహ్నవి గ్యాదర్డ్ కరేజ్. జాహ్నవి ఏం చేసిందంటే ఆమె తన యొక్క ధైర్యాన్నంతా తెచ్చుకొని జాహ్నవి ఏం చెప్తుందంటే వాళ్ళు నన్ను ఎప్పటికీ వెళ్ళనివ్వరు అని ఏడుస్తూ ఉంటుంది. ముందు పాఠశాలకు వెళ్ళు అని నది చెప్తుంది. ఇక్కడ జాహ్నవి తన యొక్క ధైర్యాన్నంతా కూడుకొని మరుసటి రోజు ద నెక్స్ట్ డే షీ రీచ్డ్ ద స్కూల్ panting and out of the breath and stood by the door listening while the teacher read out the lesson. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ ఉన్నప్పుడు శ్వాస తీసుకుంటూ ఆయాసపడుతూ పాఠశాలకు చేరుకొని తలుపు దగ్గర నిలబడి వింటూ ఉంది. ఇట్ వాజ్ ఎ స్టోరీ అబౌట్ ద ప్రిన్స్ కాల్డ్ అశోకుడు అనే గొప్ప రాజు గురించి లెసన్ చెప్తుంటే అది వింటూ ఉంది. హూ బికేమ్ ఏ గ్రేట్ కింగ్ లిటిల్ అప్పు హ్యాడ్ ఫాలెన్ అస్లీప్ ఆన్ హర్ షోల్డర్. అక్కడ అప్పు వాళ్ళ బ్రదరు, ఇంకొక చిన్న తమ్ముడు అనమాట, చివరి తమ్ముడు, అతన్ని కూడా తీసుకెళ్ళిందనమాట స్కూల్కి. తీసుకెళ్తే అతను నిద్రపోతూ ఉంటాడు. షీ క్రెప్ట్ నియరర్ అండ్ నియరర్ టిల్ షీ వాజ్ ఇన్ ద బ్యాక్ రో. చిన్నగా వెళ్ళి చివరి వరుసలో కూర్చుంటుంది. స్క్వాటింగ్ విత్ ద అదర్స్ ఆన్ ద ఎర్తన్ ఫ్లోర్, ఎక్కడ గ్రౌండ్ నేల మీదే కూర్చుంటుంది. లిటిల్ అప్పు మేడ్ నో నాయిస్ అండ్ షీ లిజన్డ్. అక్కడ చిన్న తమ్ముడు నాయిస్ ఏం చేయట్లేదు, ఆ అమ్మాయి వింటూ ఉంది. వేర్ డిడ్ యూ స్ప్రింగ్ ఫ్రమ్ లిటిల్ గర్ల్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని, ఓ అమ్మాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని టీచర్ గారు అడుగుతారు. అండ్ వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేంటి? యు ఆర్ న్యూ ఇన్ మై క్లాస్, నువ్వు నా తరగతికి కొత్తగా వచ్చావా? ఇన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు టీచరు. అప్పుడు షీస్ గోపీ సిస్టర్స్, గోపి ఈజ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఈ అమ్మాయి గోపి వాళ్ళ చెల్లెలు. టీచర్, గోపి మనకు నెక్స్ట్ తరగతిలో ఉన్నాడు అని చెప్తూ ఉంటారు మిగిలిన పిల్లలు. సెడ్ వన్ ఆఫ్ ద బాయ్స్ ఇట్స్ జాహ్నవి, ఈ అమ్మాయి పేరు జాహ్నవి. సెడ్ అనదర్, ఇంకొకరు చెప్తారనమాట. సో యు ఆర్ గోపీస్ లిటిల్ సిస్టర్, నువ్వు గోపి చెల్లెలువా? నైస్ గోపి, నైస్ లాడ్ గోపి, నువ్వు గోపి వాళ్ళ చెల్లెలువా అని ఆ అబ్బాయి పక్క క్లాస్లో ఉంటాడు. గోపి మంచి కుర్రాడు. జాహ్నవి, నువ్వు నిజంగా ఆ స్కూల్కి రావాలనుకుంటే, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మీ కమ్ టు స్కూల్ జాహ్నవి, ద టీచర్ హ్యాడ్ సెడ్ వీ విల్ టాక్ టు యువర్ ఫాదర్ అబౌట్ ఇట్, మేము మీ నాన్నగారితో మాట్లాడతాము. డోంట్ వర్రీ వీ విల్ ఫైండ్ ఏ వే, మేము ఏదైనా మార్గం చూపిస్తాము అని చెప్తారనమాట. జాహ్నవి సాదా టీచరు మరుసటి రోజు వాళ్ళ ఇంటి గేటు దగ్గరికి వచ్చి స్టెప్స్ దగ్గర నడుచుకుంటూ వస్తుంటారు. షీ వాజ్ లైట్నింగ్ ద ల్యాంప్, ఈ అమ్మాయి దీపాలు వెలిగిస్తూ ఉంటుంది. షీ కుడ్ సీ హర్ ఫాదర్ స్క్రాచింగ్ హిజ్ చీక్ ద వే he did when he was worried, and teacher was nodding and saying something she couldn't make out. మరుసటి రోజు సాయంత్రము దీపం వెలిగిస్తూ ఉన్నప్పుడు టీచరు గేటు వద్దకు రావడం చూసి తన తండ్రి ఏదో ఆలోచిస్తూ చెంప మీద రుద్దుకుంటూ ఉంటాడు. అదేవిధంగా
టీచరు తల ఊపుతూ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య సంభాషణ, ఫాదరు టీచర్ మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి వెనకనే ఎక్కడో ఒక చోటు నుంచి వింటూ ఉంటుంది. స్పష్టంగా వినిపించింది ఏదో చెప్పడము. చిన్నారి జాహ్నవి ఏం చేస్తుందంటే చూస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, అండ్ మై మదర్ సెడ్ లిటిల్ జాహ్నవి ఐ షల్ మిస్ యూ వెన్ యూ గో టు స్కూల్. జాహ్నవి, నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు నేను చాలా మిస్ అయ్యాను, నాకు చాలా గుర్తొచ్చావు. గర్ల్స్ షుడ్ లెర్న్ యాజ్ మచ్ యాజ్ దే వాంట్. వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి, అమ్మాయిలు ఎంత కావాలంటే అంత నేర్చుకోవాలి. నేను వెన్ ఐ వాజ్ యువర్ ఏజ్, నేను నీ వయసులో ఉన్నప్పుడు ఐ వాంటెడ్ టు గో టు స్కూల్, నాకు స్కూల్కి వెళ్ళాలని అనుకున్నాను. బట్ యువర్ గ్రాండ్ మదర్ సెడ్ నో, మీ అమ్మమ్మ వద్దు అని చెప్పింది. నౌ ఐ ఆమ్ గ్లాడ్ ద టీచర్ కేమ్ టు టాక్ యువర్ ఫాదర్. కానీ ఇప్పుడు మీ నాన్నగారితో మీ టీచర్ గారు వచ్చి మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది అని జాహ్నవితో చెప్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, అండ్ జాహ్నవి సెడ్ మదర్ వెన్ ఐ గ్రో అప్ ఐ విల్ బి ద టీచర్. నేను కూడా పెద్ద అయిన తర్వాత టీచర్ని అవుతాను. ఐ విల్ గో ఫ్రమ్ హోమ్ టు హౌస్ టు హౌస్. ఐ విల్ గో ఫ్రమ్ హౌస్ టు హౌస్ ఇన్ అవర్ విలేజ్ అండ్ ఆస్క్ ఆల్ లిటిల్ గర్ల్స్ టు కమ్ టు మై స్కూల్. నేను అమ్మాయిలందరినీ అడిగి ప్రతి ఇంటికి వెళ్ళి నా పాఠశాలకు రమ్మని చెప్తాను. అండ్ ఐ విల్ టీచ్ దెమ్ ఆల్ దట్ ఐ ఆమ్ గోయింగ్ టు లెర్న్. నేను ఏమైతే నేర్చుకున్నానో అందరికీ నేర్పిస్తాను. అండ్ షీ వెంట్ డౌన్ ద పాత్ బిట్వీన్ ద ఫీల్డ్స్ ద నెక్స్ట్ మార్నింగ్. నెక్స్ట్ రోజు ఏం చేస్తుందంటే మరుసటి రోజు ఉదయాన్నే నదిని కలవడానికి పొలాల మధ్యలో నుంచి వెళ్తుంది. బిట్వీన్ ద ఫీల్డ్స్ ద నెక్స్ట్ మార్నింగ్ బిఫోర్ స్కూల్ బిగాన్ టు మీట్ ద రివర్ ఐ డిడ్ ఇట్. నేను సాధించాను. షీ టోల్ ద రివర్కు చెప్తుంది నేను సాధించాను. ఐ వాస్ స్కేర్డ్, నేను భయపడ్డాను. బట్ ఐ డిడ్ ఇట్, నేను సాధించాను. అండ్ దే ఆర్ లెటింగ్ మీ గో, వాళ్ళు నన్ను వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. I am going to learn to write my name and do sums and find out why our little fishes in the rice fields turn into frogs. నేను పేరు రాయడము, లెక్కలు చేయడము, వరి పొలాలలో ఉన్న చిన్న చేపలు కప్పలుగా ఎందుకు మారుతాయో కనుక్కోబోతున్నాను. షీ హర్డ్ ద రివర్స్ స్లీపీ చకిల్. జాహ్నవి చెప్పేసరికి నది చిరునవ్వు నవ్వింది. కమ్ అగైన్ లిటిల్ గర్ల్ అండ్ ఐ విల్ టెల్ యూ ఆల్ అబౌట్ ద షిప్స్ దట్ షైల్ ద సీ. ఓ చిన్నారి, మళ్ళీ నువ్వు రా, సముద్రంలో ప్రయాణించే ఓడల గురించి నీకు నేను చెబుతాను అని నది చెప్తుందనమాట. ఈ విధంగా మనకు స్టోరీ కమలా నాయర్ గారు రచించారు. an extract adapted from the day the river spoke. నది మాట్లాడుతుంది ఒకరోజు అని ఈ లెసన్ అనేది కమలా నాయర్ గారు రచించారు. ఇది మనకు సమరీ మొత్తము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.